ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి బోధన్ షుగర్ ఫ్యాక్టరీని, అదేవిధంగా ముత్యంపేటలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని, జైరాబాద్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పి ఒక సబ్ కమిటీ పెద్దలు మన ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ 100 ఎకరాలలో దగ్గర 23,000 మంది రైతుల మెంబర్షిప్తోని ఒక 40 ఏళ్ళు సక్సెస్ఫుల్గా నడిచింది. 2008 నుండి ఇది మూతపడ్డది. అది ఈ మూతపడ్డ చక్కెర కర్మాగారాలను తెలవాలని ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయించుకున్నదో మరి దీన్ని కూడా తెరిపించాలని చెప్పి నేను ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీకి చెప్పారు ఏంటంటే దీన్ని కూడా సబ్ కమిటీలో ఇంక్లూడ్ చేసి మరి దీన్ని కూడా స్టడీ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో